మరణాత. మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చిన త్రిత్వ దేవునికి నిన్ను వందన మరణాతలు. అదేవిధంగా మహిమా స్వస్థల వ్యవస్థాపకులు అద్భుత కుమార్ అయ్య గారికి, అమ్మగారికి, అదేవిధంగా ఈ యొక్క సభల కన్వీనర్ గారికి, అదేవిధంగా అధ్యక్షులకు, మేము ఆహ్వానించగా వచ్చిన దైవజనులకు, సేవకులు, సేవకురాండ్రకు, మా యొక్క ఆహ్వానం మేరకు వచ్చిన విశ్వాసులైన మీ అందరికీ కూడా నిండు వందన మరణాతలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకునడానికి ముందు ఒక 2 చరణములు పాడుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యమును మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. నాకు ఇచ్చిన సమయం ఎంత అంత అని చెప్పలేదు, కానీ ఒక మాట మాత్రం ఒక కొటేషన్ లాగా చెప్పారు. ఏం చెప్పారంటే, సత్యప్రసాద్ అయ్య గారు మీల్స్ పెడతారంట. మీల్స్ ముందు నన్ను స్నాక్స్ కింద కొంచెం చెప్పమన్నారు. కాబట్టి ఒక్క 30 నిమిషాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచే ప్రభు అని మీరు ప్రార్థన చేసుకునండి. దైవజనులు దేవదాస్ అయ్య గారు బైబిల్ మిషన్ యొక్క జనకులైన మన తండ్రి గారు చెప్పిన మాట, ఏ సభ ప్రారంభం చేసినా తండ్రి గారు ఒక చరణం పాడమన్నారు. కాబట్టి అందుకు గాను అది మరియు నాకు ఇష్టమైన పాట కనుక ఆ చరణమును పాడుకుందాం. ఏకీభవించండి. నాకు బైబిల్ మిషన్ పాటలు అంతగా రావు. నా బాణీలో, నా ఛాయలో నేను పాడుకుంటాను. మీరు కూడా నాతో ఏకీభవించండి. భూలోకమంతటికి సువార్త పోవుటకిండియ ప్రధానము. భూలోకమంతటికి సువార్త పోవుటకిండియ ప్రధానము. పైలోకపు నుండి వచ్చిన పైలోకపు నుండి వచ్చిన బైబిలు మిషనును ఎత్తి చూపుము. బైబిలు మిషనును ఎత్తి చూపుము. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. ధ్యానము కొరకు లూకా సువార్త 19వ అధ్యాయము 9-10 వచనములు చదువుకుందాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. కళ్ళు మూసుకొనండి. వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, అల్పులము, దేవా తండ్రి, అయోగ్యులము ప్రభువా, దైవజనులు దేవదాస్ అయ్య గారికి మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ పక్షముగా తండ్రి, అమలాపుర పట్టణంలో మీరు ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క బేతేలు ప్రార్థనా మందిరము ద్వారా గత 12 సంవత్సరములు నీ నామ మహిమార్థకరంగా ఈ యొక్క అమలాపుర పట్టణంలో సభలను జరిగించుకున్న తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించు ఉన్నాను. మా యొక్క జీవితాల్లో మరి యొక్క తరుణము అనగా ఈ 13వ సంవత్సరము సభలలోను చేసుకోవడానికి, మేము ఏకీభవించడానికి మీరిచ్చిన ఆయుష్ ఆరోగ్యములను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించు ఉన్నాను. ప్రభువా, 2 దినములు సభలను నీ నామ మహిమార్థకరంగా జరిగించుకున్నావు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ యొక్క 3వ దినము ముగింపు సభలో నీ నామ మహిమార్థకరముగా రానైన బిడలు త్వరపడవచ్చులాగున మీ కృపను వారికి తోడుగా నుంచి నడిపించండి తండ్రి. నన్ను మరుగుపరచండి. నా ముఖాంతరంలో నుండి నీ బిడలతో ముఖాముఖిగా మాట్లాడమని పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభువుని బట్టి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఇక్కడ మనము చదువుకున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభువు జక్కయ్యతో చెప్తూ ఉన్నమాట, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అయితే మనము గనక ఆలోచన చేస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ భూలోకమునకు నరుడిగా రావలసి వచ్చింది? ఎందుకు రావాల్సి వచ్చింది నరుడుగా ఆయన? ఇదే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో చదువుకున్నాం కదా, నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు ఆయన రావలసి వచ్చింది. మనము గనక ఆలోచన చేసినట్లయితే
ఏదెను తోటలో మొదటి మనుష్యుడైన ఆదాము తినవద్దన్న నిషేధ వృక్ష ఫలము తిన్నందున ఎన్ని శాపాలు వచ్చి ఉన్నాయంటే, ఆదాముకి 8 శాపాలు, హవ్వకి 5 శాపాలు, సర్పము అనగా సాతానికి 8 శాపములు, మొత్తము ఎన్ని 23 శాపాలు. ఎవరిని బట్టి వచ్చాయట? దేవుడు చెయ్యొద్దు అన్న పని చేయడమును బట్టి ఎన్ని శాపాలు తెచ్చుకున్నారు వాళ్ళు? 23 శాపాలు. అందులో ఆదాముకి ఎన్ని వచ్చాయి? ఆదాముకి 8 శాపాలు, లేదా 7 కార్యములను ఆదాము పోగొట్టుకున్నాడు. 8లో ఒకటి ఆదాము నిమిత్తము భూమి శపించబడింది. మనం కనుక చూసినట్లయితే అవి నేను ఆ పాయింట్స్ ఏంటో చెప్పేస్తాను కానీ నేను వివరించను. ఏం చేశాడు? ఏమి పోగొట్టుకున్నాడు ఆదాము? దేవుడు తినవద్దన్న పండు తిన్నందున ఏమి పోగొట్టుకున్నాడు? 7 కార్యాలను ఆదాము కోల్పోయాడు. ఒకటి, దేవుని యొద్ద నుండి వచ్చు నిత్య జీవమును ఆదాము కోల్పోయాను. ఏం కోల్పోయాడట? దేవుడు చెప్తాడు ఆదాముతో, నువ్వు ఇదంతా తెలిసిన కనుక నేను ఎవరికి ఇక్కడ రిఫరెన్స్లు నేను చూపించడం లేదు. ఏం చెప్తాడు దేవుడు ఆదాముతోటి? నువ్వు ఆ తోట మధ్యన ఉన్న మంచి చెడుల వృక్ష ఫలము తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. అయితే యొక్క మొదటి మనిషి యొక్క ప్రాణము దేవునిని విడిచి వేరైనప్పుడే అతడు మరణించాడు. ఎలాగ మరణించాడు? శారీరకంగా ఆదాములో జీవం ఉన్నది కానీ ఆత్మీయకంగా ఆదాము ఏమైపోయాడు? చనిపోయాడు. మనం గనక చూస్తే ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికినట్లు బైబిల్లో రాయబడిందంటే 930 సంవత్సరములు మాత్రమే ఆదాము బ్రతికాడు. మనం చూస్తే పరిశుద్ధ గ్రంథము లేదా బైబిల్ పరిభాషలో ఆదాము తక్కువగా బ్రతికాడు. ఎన్ని రోజులు బ్రతికాడట ఆదాము? ఎందుకంటే పేతురు తన పత్రికలో చెప్తాడు, దేవుని దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నది. గనుక ఆదాము యొక్క జీవితకాలం ఎంత? ఒక దినము కూడా పూర్తిగా బ్రతకలేదు. బైబిల్ పరిభాష ప్రకారము, పరిశుద్ధ గ్రంథము ప్రకారము ఆదాము ఏం కోల్పోయాడట? నిత్య జీవమును కోల్పోయాడు. రెండవదిగా మనిషి అక్షయతను పోగొట్టుకున్నాడు. ఆదాము తిన్న పండు కారణంగా ఏం పోగొట్టుకున్నాడట? అక్షయతను పోగొట్టుకున్నాడు. అయితే మనం చూస్తే దేవుడు మనిషి కొరకు ఏ ఉద్దేశమును ఉద్దేశించాడో మనిషికి తెలియనప్పటికీ దేవుడు మనిషికి శరీర ప్రకారమైన మరణమును మాత్రము ఉద్దేశించలేదు. ఏం ఉద్దేశించలేదు దేవుడు ఏం కోరుకున్నాడు? తన పోలికన తన స్వరూపమందు నరుని చేయాలని కోరుకున్నాడు. మనిషి చనిపోవాలని మరణంను ఉద్దేశించడము దేవుని ఉద్దేశ్యములో లేదు. తర్వాత చూస్తే 3, మనుష్యుడు తనకున్న ఏలుబడిని కోల్పోయాడు. ఏం కోల్పోయాడట? ఏలుబడిని కోల్పోయాడు. ఎందుకంటే దేవుడు చెప్తాడు, దేవుడు ఆదాముతో సమస్త సృష్టి చేసినప్పుడు వాటికి పేర్లు పెట్టడం దగ్గర నుంచి అన్నీ కూడా ఆదాము యొద్దకు వచ్చేవట. అంటే మత్స్యములు, ఆకాశ పక్షులు, భూమి మీద ఉన్న సమస్త జంతువులు, వీటిపైన అధికారం ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఆదాముకి ఇచ్చాడు. అయితే ఇప్పుడట ఆ యొక్క వృక్షఫలము తిన్న తర్వాత ఎలాగ ఉన్నది అంటే, అప్పుడు ఆదాము పిలిస్తే అవన్నీ ఆదాము దగ్గరికి వచ్చేవట, కానీ ఇప్పుడు అలాగూ లేదు. మరి ముఖ్యంగా 4వది, దేవునితో ఉన్న ఐక్యత లేదా సహవాసమును ఆదాము కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? దేవునితో ఉన్న సహవాసమును ఆదాము కోల్పోయాడు. అదేవిధంగా 5వది, దేవుని మహిమను ఆదాము కోల్పోయాడు. మనము చూస్తే కీర్తనల గ్రంథంలో మనుష్యుడు దేవుని కన్నా కొంచెము తక్కువ వాడుగా ఉన్నాడని మనము చదువుకుంటాం. అక్కడ మహిమ ప్రభావములు కిరీటముగా ఆయనకు దయచేయబడినవి. అయితే ఈ పండు తినడమును బట్టి నరుడు ఏం కోల్పోయాడు? దేవుని యొక్క మహిమను కోల్పోయాడు. అదేవిధంగా 6వది, మనిషి దేవుని స్వరూపమును పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడట? స్వరూపము అంటే సారూప్యము అంటే అర్థము స్వరూపాన్ని చూపిస్తూ ఉంది. దేవుని స్వరూపంలో సృష్టించబడిన ఈ యొక్క మనిషి ఎలాగ రావాలంట? దేవుని వలె పరిపూర్ణ స్వభావంలోనికి రావాలి. ఏం రావాలి? పరిపూర్ణ స్వభావంలోనికి. మనము కూడా రేపు చెప్తూ ఉంటాం, యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో మధ్యాకాశమునకు వస్తారు.
వధువు వరుని రూపము ధరించుకుంటే ఎత్తబడుతుంది అని. మనము వధువుగా ఆయన రూపమును ధరించుకోవాలి అంటే క్రీస్తు యేసు 4 విషయాల్లో పరిపూర్ణుడు. ఒకటి ప్రేమ, రెండవది విశ్వాసము, మూడవది పరిశుద్ధత, 4 శ్రమలు అనే దేవుని చిత్తము. ఈ 4 విషయంలో క్రీస్తు యేసు ఎలాగూ పరిపూర్ణుడో మనము అలాగే ఈ 4 విషయంలో పరిపూర్ణతలోనికి వస్తేనే రేపు వధువుగా మనం సిద్ధపడతాము, సిద్ధపడిన వధువైన మనము ఎత్తబడతాము. అయితే ఈ యొక్క పరిపూర్ణ స్వభావమును మనిషి కోల్పోయాడట. ఏం కోల్పోయాడు? ఈ పరిపూర్ణ స్వభావం అంటే క్రొత్తగా జన్మించిన శిశువు సంపూర్ణమైన మనిషిగా ఎదగవలసిన వాడు ఎలాగూ చిన్నపిల్లలట పుట్టినోళ్ళు పుట్టినట్టు కింద ఉంటేనే ఎదిగారని చెప్తారండి. కొంతమంది వయసుకు తగిన మాటలు మాట్లాడకపోయినా ఏమని చెప్తాం? వీడి యొక్క శరీరం ఎదిగిపోయింది కానీ ఏమి ఎదగలేదు, వాడి యొక్క మైండ్ మెచ్యూరిటీ అన్నది జరగలేదు. మెదడు అనగా వయసుకు తగిన విధముగా పనులు లేవు, ఆలోచనలు లేవు అని చెప్తాం. అయితే ఈ స్వారూప్యతనంట నరుడు కోల్పోయాడు. చివరిగా అతడు తన స్వాస్థ్యమును పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడట? స్వాస్థ్యమును పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్న స్వాస్థ్యమును బట్టి తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. తోటలో ఏముంది అసలు? ఏదైనా తోటలో అసలు ఏముంది? ఏమీ లేదా. ఆదాము హవ్వ దేవుడే ఉన్నారా? ఏదేని తోటలో దేవుడు ఎప్పుడొచ్చేవాడట ఆదాము యొద్దకి? ఏ పూట? చల్లపూట. బైబిల్ పరిభాషలో ఎండాకాలము లేదా ఎండ సమయమున అన్నది ఏం చూపిస్తూ ఉంది? శ్రమను చూపిస్తూ ఉంది. చల్లపూట వేళంటే సేద తీర్చుకునే సమయంలోనట నరుని యొద్దకు దేవుడు వచ్చాడంట. అంటే నరుడు సేద తీర్చుకునే సమయంలో దేవుని యొక్క సహవాసములో కూర్చుని ఏం మాట్లాడుకునేవారు ఆదాము దేవుడుని? బైబిల్లోనే ఉంది అక్కడ. చల్లపూట వేళ ముచ్చడించడానికి ఆదాము యొద్దకు ఎవరు వచ్చేవారు? దేవుడు వచ్చేవాడు. అయితే మనము కూడా ఇప్పుడు పునరుత్థాన దినముల్లో మనము ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడి 3వ దినమున మృత్యుంజయుడై పునరుత్థానుడై లేచి 40 దినములు ఈ లోకంలో సంచరించి ఆయన వెళ్తూ ఒక మాట చెప్పివేరా. ఏం చెప్పెళ్ళాడు ఆయన? నేనుండు స్థలములో మీరుండులాగునా. ఏం సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన? స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆ స్థలము అనగా ఆయన రాజ్యములో మనము ఉండాలి అంటే మనం ఎందులో ఉండాలి? మొదట పునరుత్థాన వరుసలో ఉండాలి. గల మనుష్యులను పరిశుద్ధ గ్రంథము మనకి చూపిస్తూ ఉంది. అందులో జక్కయ్య ఒకడు. మనము గనక చూసినట్లయితే ఇక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. చూడండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే జక్కయ్య అన్న పేరుకి అర్థం ఏమిటి అంటే 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి పవిత్రత, రెండవది పరిశుద్ధత, మూడవది తెలుపు. ఈ జక్కయ్య అన్న పదానికి లేదా పేరుకి 3 అర్థాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వచన భాగము, ఈ లేఖన భాగము లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనములు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా కూర్చొని చదువుకోనండి. ఈ జక్కయ్య అన్న పేరుకున్న అర్థముకు తగిన రీతిగా తగిన విధముగా జక్కయ్య జీవితం లేదు. ఏం లేదు? జక్కయ్య పేరులో ఉన్న పరిశుద్ధత, తన పేరుకు ఉన్న పవిత్రత, తెలుపు దేన్ని చూపిస్తూ ఉంది? పరిశుద్ధుల యొక్క వచ్చాడు. మనం చూస్తే చదువుకుంటే అర్థమవుతుంది. జక్కయ్య మొదట యేసుని చూడలేదు కానీ యేసే మొదట చూచాడు. మనం చూస్తే యెషయా ప్రవక్త అంటాడు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. పేరు పెట్టి అంట ఎవరిని పిలిచాడు దేవుడు? నిన్ను పిలిచి ఉన్నాడు. అంటే నన్ను నిన్ను అని నువ్వు చదువుకున్నప్పుడు నిన్ను పేరు పెట్టి ఎవరిని పిలిచాడంట ఆయన? ఎవరి మట్టుకు వాళ్ళు అనుకోండి. పేరు పెట్టి దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు.
ఇక్కడ కీర్తన గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది, నేను శిశువుగానున్నప్పుడే నీ గ్రంథములో నా కొరకు రాయబడి ఉంది అని కీర్తనకారుడు చెప్తాడు. అయితే నువ్వు అనేవాడివి ఇంకా ఈ లోకమునకు రాకముందే దేవుడు నిన్ను ఏం చేశాడట? ఏం చేశాడు? ఆయన పేరు పెట్టి పిలిచాడు. అయితే అప్పటికే నిన్ను ఆయన నిర్ణయించుకున్నాడు, నీ పేరు పెట్టి ఆయన పిలిచి ఉన్నాడు. ఇక్కడ నిన్ను పేరు పెట్టి పిలవడము అంటే నిన్ను గుర్తించడం. ఇప్పుడు నేను ఎవరినన్నా పేరు పెట్టి పిలిచాను అనుకోండి, వాళ్ళని నేను గుర్తించినట్లే కదా. ఇప్పుడు చూస్తూ ఉన్నాను, మీ పేరు నాకు తెలియలేదు అంటే మీరు నా జ్ఞాపకంలో నాకు గుర్తుకు రావడం లేదు. యేసయ్య కూడా జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు అంటే యేసయ్య జక్కయ్యను గుర్తించాడు. దేవాతి దేవుడు మనలను గుర్తించినప్పుడే మనలను పేరు పెట్టి పిలుస్తాడు. అంటే దేవుని యొక్క కనుదృష్టిలో ఎవరుండాలి? దేవుడు నిన్ను పేరు పెట్టి పిలవాలి అంటే నువ్వెలా ఉండాలి? ఆయన కనుదృష్టిలో నువ్వు ఉండాలి. అప్పుడు తల్లి గర్భమందు రూపింపక ముందే నువ్వెవరో ఆయనకు తెలుసు, నేనెవరో ఆయనకు తెలుసు. మనం గనక ఆలోచన చేసినట్లయితే మనం అనుకుంటూ ఉంటాం, మనుషుల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, నా ఇంట్లోనే నాకు విలువ లేదు, నా మాట ఎవరు వినరు, దేవుడు వింటాడా? కానీ మనం మరిచిపోయిన సంగతి, లేదా నువ్వు నేను మరిచిపోయిన ఒక విషయం, నువ్వేమై ఉన్నావో అది దేవుని కృప అయి ఉన్నది. అదే కాకుండా నువ్వేమై ఉన్నావో అది దేవుని సృష్టి అయి ఉన్నది. ఏమై ఉన్నది? దేవుని సృష్టి అయి ఉన్నది. దైవజనులు దేవదాసయ్య గారు రాస్తూ అంటారు, దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు దిట్టముగా వాడునో తెలుసునా, ఏ వస్తువైనాను ఏ జీవి అయినాను సేవాకు ఉపయోగం తెలుసునా, నా వాళ్ళే పని చేయు తెలుసునా. దేవునికి స్తోత్రం. ఎవ్వరు పాడట్లేదు. దేవుని సృష్టిలో నువ్వేమై ఉన్నావు, ఈరోజు నువ్వు ఈ విధముగా ఇక్కడికి వచ్చావు అంటే నీ అంతటగా నువ్వు ఇక్కడికి రాలేదు. దేవుని చిత్తంలో నువ్వు ఉన్నావు గనుకనే ఇక్కడికి నువ్వు నడిపించబడ్డావు. ఇక్కడికే కాదు, యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించడంలో కానివ్వండి, కేవలము యేసుక్రీస్తు ప్రభువులో బాప్తీసం తీసుకున్న వారే కాదు, దేవుని యొక్క మందిరానికి నువ్వు వస్తూ ఉన్నావు. ఒక అన్యుడు అయినా సరే దేవుని చిత్తంలో నువ్వు ఉంటేనే నువ్వు నడిపించబడ్డావు. మనం గుర్తించుకోవాల్సిన ఒక విషయం ఏమై ఉన్నది అంటే, నీ అంతటగా నువ్వు రాలేదు, నిన్ను ఇక్కడికి, లేదా నిన్ను కాదు నన్ను కూడా దేవుడే తీసుకొని వచ్చాడు. ఎవరు తీసుకొచ్చారట? నన్ను కూడా దేవుడే అసలు నిజానికి నేను అసలు ఏనాడు నాకు చాలా మంచి ఏమన్నా డౌట్లు వస్తూ ఉంటాయి. నేనేం చేస్తానని దేవుడు నన్ను తన పనికి తీసుకున్నాడని నాకు వచ్చిన డౌట్ ఇది. అయితే దేవుడు నాకు ఏది సందేహం వచ్చినా, నా మనసులోకి చిన్న ప్రశ్న వచ్చినా దేవుడు దానికి సమాధానము నా జ్ఞానానికే దేవుడు అందించేవారై ఉన్నారు. మా డాడీ ప్రార్థన చేసి నేను ఎప్పుడు గమనించలేదు. ఒకసారి మా డాడీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మాట నాకు వినిపించింది, నన్ను నా కుటుంబాన్ని నీ సన్నిధిలో నీ సేవలో వాడుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు మా డాడీ. మా పిల్లలకు కూడా మా డాడీ అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం అక్కడ దొరికేసింది. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక పాట పాడడానికి నేను నిలబడను, వాక్యం చెప్పడానికి కూడా నేను ఎదురుకి రాను. పాస్టర్ గారు చెప్పమన్నా సరే ఇది ఇలాగైతే బాగుంటుందని నేను సబ్జెక్ట్ చెప్తాను తప్ప నేను ఎప్పుడు కూడా నా జీవితంలో నేను బైబిల్ మిషన్లో దేవుని సేవ కొరకు అభిషేకించబడి 15 సంవత్సరాలు అయ్యింది. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, 15 సంవత్సరాలు నేను దేవుడు ఫాదర్ దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్లో సేవకురాలుగా అభిషేకం పొంది 15 సంవత్సరాలు జరిగింది. నాలో ఉన్న శరీర బలహీనతలకి నాకు వస్తుంది ఒకసారి డౌట్, ఎందుకు ఈ బలహీనత నన్ను విడిచిపోవటం లేదు అంటే నాకు గుర్తుకొచ్చేది ఏంటో తెలుసా, నువ్వు ఒప్పుకున్న పనిని నువ్వు నీ దేవుడికి నువ్వు చెయ్యడం లేదు. నాకు వచ్చే
ప్రశ్న లేదా సందేహానికి సమాధానం కూడా నా దగ్గరే ఉంటుంది. నువ్వు ఒప్పుకున్న పనిని నువ్వు నీ దేవుడికి సరిగ్గా చేయడం లేదు. నేను చెప్తాను, నేను మరియ పని ఒప్పుకున్నానండి, కానీ నేను మార్త పనిని చేస్తూ ఉన్నా. ఏ పని ఒప్పుకున్నాను? నేను మరియ పనిని ఒప్పుకున్నాను. నేను బోధ చేస్తానని నేను ఒప్పుకున్నాను. నేను ఎక్కువ బైబిల్ చదవడం కూడా తక్కువే. నేను బైబిల్ ఎక్కువ చదవను. నాకున్న అలవాటు సాధారణంగా దైవజనులు దేవదాసాయి గారు రాసిన అన్ని రచనలు నేను చదివి ఉన్నాను. ఏదైనా నేను ఒక్క అలవాటు మాత్రం నాకు ఉంది. ప్రభువా, నేను నిలబడతాను, ఒక్క అరగంట సేపు నాకు వాక్యం చెప్పే శక్తిని నాకు ఇయ్యి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటాను. నాకున్న అలవాటుది. అయితే ఈరోజు నా అంతటగా నేను ఇక్కడికి రాలేదు. నా అంతటగా నేను కూడా బైబిల్ మిషన్లో కూడా రాలేదు. పాస్టర్ గారు అంటారు, నన్ను తంతే బూర్లు పొట్లు పడ్డట్టు పడ్డా. అయితే నేను చెప్పే సమాధానం, నాకు బూర అస్సలు ఇష్టం ఉండదు. నాకు బూర అస్సలు ఇష్టం లేదని చెప్తాను. కానీ దైవజనులు, నేను సమాధి వద్ద లేదా కాకాని తోటలో నేను మొదట చేసుకున్న ప్రార్థన, నన్ను ఎందుకు బైబిల్ మిషన్లోనికి తీసుకొచ్చావు ప్రభువా? నేను నేర్చుకోవడానికి తీసుకొచ్చావా? వీళ్ళకి నేర్పడానికి నన్ను తీసుకొచ్చావా? చాలాసార్లు నేను ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే నేను ఏడ్చినప్పుడల్లా నాకు దేవదాసాయి గారు ఒక వ్యక్తిలా ఉంటారని నేను మా డాడీ మాట్లాడుకున్నా. ఆయన కూర్చుంటే ఆయన దగ్గర నేను కూర్చున్నప్పుడు నా వీపు సవర్ చేస్తే ఆయన అడిగాడు ఆయన నన్ను, సుఖంగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా అని. ఇదేంటి ఈ నన్ను అడుగుతున్నాడు, సుఖంగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా అని. అప్పుడు తర్వాత గుర్తుకొచ్చింది, ఫలానా వ్యక్తిలాగా దేవదాసాయి గారు ఉంటారని మాట్లాడుకున్నాం కదా. దైవజనులు నన్ను అడుగుతున్నది, సుఖంగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా. ఈరోజు నా అంతటగా నేను బైబిల్ మిషన్లోకి రాలేదు. నా అంతటగా నేను దేవుని పని చేయడానికి కూడా రాలేదు. కానీ దేవుని యొక్క చిత్తములో ఉన్నవారం మాత్రమే ఆయనలోనికి వస్తాం. కానీ ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి, నశించిపోతున్న మనల్ని రక్షించడానికి, వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. అయితే యేసయ్య జక్కయ్యతో ఒక మాట చెప్పినట్టు ఇక్కడ మనం చూస్తాం. జక్కయ్య త్వరగా కిందికి దిగిరమ్ము. జక్కయ్యతో ఏం చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు? జక్కయ్య త్వరగా కిందకి దిగిరమ్ము. ఇతడు మనం చూసినట్లయితే చరిత్ర పుస్తకాలు చెప్తూ ఉన్న ఒక సత్యము, జక్కయ్య ఒక ధనవంతుడు, ఒక ప్రముఖుడు. ఇతడు సుంకపు గుప్తదారుడు, ఉన్నతమైన ఉద్యోగము స్థితిలో ఉన్న ఒక వ్యక్తి. జక్కయ్య తన హోదాను విడిచిపెట్టి, అంతస్తును విడిచిపెట్టి, సంపదాన్ని, గర్వమును విడిచిపెట్టి కిందికి దిగి రావాలని యేసయ్య కోరుకున్నాడు. మనము చేయవలసిన మొదటి పని కూడా ఇదే. మనము కూడా గర్వము, అహంకారము, తలపొగరు, ఆత్మీయ గర్వము ఏదైనా సరే విడిచిపెట్టి దేవుని యొద్దకు దిగి రావాల్సిన వారమై ఉన్నాము. ఒక 1995-96 సంవత్సరం, అంటే నేను ఇంచుమించు 6వ తరగతి చదువుతున్నప్పుడు పాస్టర్ గారు ఆయన వర్తమానంలో చెప్పిన ఒక కథ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒక చర్చి ఉందట, ఒక సంఘము. ఆ సంఘానికి ఒక ఉన్నతమైన స్థితిలో ఉద్యోగంలో ఉన్న ఒక వ్యక్తి వెళ్ళాడు. అయితే ఆ సంఘములో జరిగే ఉపవాస ప్రార్థన కూడికలో కుర్చీలు ఉంటాయా? ఉపవాస ప్రార్థన ఎక్కడ చేస్తారు? నేలను మోకరించి ప్రార్థన చేస్తారు. అయితేనట అక్కడ కుర్చీ అన్నది వేయబడలేదు. ఈ యొక్క ఉన్నతమైన ఉద్యోగంలో స్థితిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, నేనా కింద కూర్చోవాలా, నేనెవరో నీకు తెలుసా? అయితే ఈ యొక్క వ్యక్తి యొక్క స్థాయిని బట్టి ఫాస్టర్ గారు అన్నారట, అయ్యా ఆయన కొరకు ఒక కుర్చీ వేయండి అని. ఇది ఇలాగ జరుగుతూ ఉంది. కొంతకాలమైన తర్వాత ఇదే వ్యక్తి మందిరానికి వచ్చినప్పుడు పాస్టర్ గారికి ఆయన చూసేసరికి వణుకొచ్చేస్తూ ఉంది. గబగబా కుర్చీ వేసి కూర్చోమంటే ఈ వ్యక్తి అంటా ఉన్నాడు, పర్లేదండి కింద కూర్చుంటాను, పర్లేదండి కింద కూర్చుంటానండి. ఇంతకీ ఏం జరిగిందో పాస్టర్ గారికి ఆ వ్యక్తి చెప్పడం లేదు. ఇంతకీ ఏం జరిగింది అంటే, తన ఉద్యోగము పోయింది. తన ఉద్యోగము, తన ఉన్నతమైన స్థితిలో నేను ఉన్నాను, ఏ ఉద్యోగమును చూసుకుని నీవు దేవుని సన్నిధిలో విర్రవీగిపోయావో ఆ ఉద్యోగము ఏం చేయబడింది? దేవుడు తీసి పక్కన పెట్టేసరికి అప్పుడు చెప్తూ ఉన్నాడు, పర్లేదు. అప్పుడు చెప్పాడు పాస్టర్ గారు, నేను చేయని తప్పుకు కారణముగా నా ఉద్యోగం పోయింది, నేను ఇక్కడ కూర్చుంటాను.
అయితే ఆ దైవజనుడు చేసిన ప్రార్థన ఈ వ్యక్తిలో వచ్చిన పశ్చాత్తాపమును బట్టట దేవుడు తన స్థాయిని, తన ఉద్యోగమును తిరిగి మరలా ఇచ్చాడు. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్పుకుంటూ ఉన్నామంటే, మనము ఏ స్థితిలో ఉన్నా సరే, మనము ఎంతటి వారమైనా, ఎంత గొప్ప గొప్ప చదువులు మనము చదివినా అవేవి మనల్ని ఏం చేయవు. కొంత సమయం వరకే ఈ లోకంలో ఉన్న సంపదలు కానివ్వండి, బలము బలగము కానివ్వండి, అవి మనతో ఎంతవరకు ఉంటాయి? కొంతవరకే ఉంటాయి. అందుకే ఒక భక్తుడు పాడతాడు, మేడున్న మిద్దున్నా పెద్ద కత్తి మీద నీ ఉన్నా, నీలో ఎసన్న లేకున్నా, నీలో ఎసన్న లేకున్నా, నీకున్నదంతా సున్నా. చదువులలో శిఖరం ఎక్కిన, పదవులలో పైకి ఎదిగిన, హృదయము ప్రభువుకి ఇయ్యకున్నా నీ గతి ఏమైపోతుంది? ఏమైపోతుంది? ఎక్కడికి? నరకము. మనుషులమైన మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, భూమి మీద బ్రతికి ఉన్న జీవితమే మందనుకుంటాం. భూమి మీద ఉన్నది అసలైన బ్రతుకు కాదు, చచ్చాక ఉంటుందంట. ఎందుకు? మన ఆత్మకు అప్పుడు ఉంటుంది. ఏముంటుంది? మనము యేసుక్రీస్తు ప్రభువుని గనక మన హృదయ రక్షకునిగా అంగీకరించకపోతే ధనవంతుడికి పట్టిన గతి ఏ గతి? నరకములో అగ్ని అరదు, పురుగు చావదు. మన యొక్క ఆత్మ నిరంతరము ఏం చేస్తూ ఉంటుందట? విలాపిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఆ గతి రాకుండా మనము యేసే రక్షకుడు అని నమ్ముకోవలసిన వారమై ఉన్నాము. అయితే యొక్క యేసు ప్రభు చెప్పిన త్వరగా కిందకి దిగిరమ్ము, యేసయ్య చెప్పిన ఈ మాటలను బట్టి జక్కయ్య ఏం చేశాడట? త్వరగా దిగి వచ్చాడు, యేసుని చేర్చుకున్నాడు. మనము కూడా యేసుక్రీస్తు ప్రభువుని గనక మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఈ లోకంలో మనకు కలిగే డిసిగ్నేషన్, గుర్తింపు వేరే విధంగా ఉంటుంది. ఎందుకు అంటే, ఈ లోకంలో దైవజనులు దేవదాసయ్య గారు చెప్తారు, నిన్ను గూర్చిన గొప్ప సంగతులు బోధించే ఉద్యోగం కంటే గొప్ప ఉద్యోగం లేదు. ఏ ఉద్యోగం? యేసుక్రీస్తు ప్రభు గురించి బోధించే ఉద్యోగం. ఆ ఉద్యోగం నాకు దయచే ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తుని బోధించే వారమయ్యనే ఉన్నాము. కాబట్టి మనము జక్కయ్య అన్న జీవితంలో తన యొక్క జీవితం నుంచి మనం నేర్చుకుంటూ 2 కోణాలను మనం ధ్యానం చేసుకోవచ్చు. ఒకటి సత్యాన్వేషణ, సరైన బాట. మూడవదిగా నిజమైన పరివర్తన. ఈ యొక్క సత్యాన్వేషణ అన్న యొక్క కోణంలో నుంచి మనం జక్కయ్య జీవితమును పరిశీలన చేసినప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయము 2-3 వచనములు, ఇదిగో సుంకపు గుప్తదారుడు ధనవంతుడు అయిన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుమికూడి ఉండుట వలన చూడలేకపోయాను. దేవునికి స్తోత్రం. జక్కయ్య ఎలా ఉన్నాడంటండి? పొట్టివాడై ఉన్నాడు. కాబట్టి జన సమూహంలో వస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి కనిపించట్లేదు? జక్కయ్యకి కనిపించడం లేదు. మనం చరిత్ర పుస్తకాల్లో జక్కయ్య గురించి మనం చూస్తే, రోమా ప్రభుత్వం కొరకు పన్నులు వసూలు చేసే ఒక సుంకపు గుప్తదారుడు ఒక పన్నులు వసూలు చేసే ఒక ఉద్యోగిగా జక్కయ్యను చెప్పుకోవచ్చు. అయితే ఆ దినాల్లోనట ఎంత సుంకము వసూలు చేయాలనే నిబంధనలు ఖచ్చితంగా లేనందున ఏం చేసేవాడంట? ఎక్కువ లంచం తీసుకుంటూ ఎంత తోస్తే అంత జనాల దగ్గర నుంచి పన్నుగా వసూలు చేసేవాడట. ఈ యొక్క లంచము తీసుకునే ఈ విధానము, స్వభావమును బట్టి జక్కయ్య మీద ఆనాటి మనుషులకున్న అభిప్రాయం ఎలాగ ఉంది అంటే, ప్రజలు జక్కయ్యను ద్వేషించేవారు, ఇష్టపడేవారు కాదు అని ఆ విధముగా జక్కయ్య కోసము మనము చూస్తాం. అయితే ఈ పొట్టివాడైన ధనవంతుడు మేడి చెక్కెక్కాడట. ఎందుకు ఎక్కాడు మేడి చెట్టు జక్కయ్య? యేసుక్రీస్తు ప్రభువుని చూడడానికి ఎక్కాడు. ఎక్కుతున్నప్పుడు గుమికూడున్న వారిలో ఖచ్చితంగా, ఇప్పుడు ఇక్కడున్న వారిలో మనం ఇలా సభలో కూర్చున్నాం, ఎవరైనా వచ్చి చెట్టు ఎక్కుతున్నారనుకోండి, వాక్యం చెప్తున్న నన్ను చూస్తారా? చెట్టు ఎక్కుతున్న వ్యక్తిని చూస్తారా? చెట్టు ఎక్కుతున్న వ్యక్తినే చూస్తారు. జక్కయ్య కూడా చెట్టు ఎక్కుతున్నప్పుడు అక్కడున్న గుమికూడి జనాలు ఉన్నప్పుడు
చెట్టెక్కుతున్నప్పుడు జక్కయ్య అని తమాషాగా మాట్లాడుకొని ఉండవచ్చు, అపహాస్యము చేయవచ్చు, అవమానించవచ్చు. ఎందుకు? జక్కయ్యకు జనాల్లో ఎటువంటి పేరు ఉంది? లంచము తీసుకుంటాడు, ప్రజల దగ్గర వసూలు చేయాల్సిన దానికన్నా ఎక్కువగా సుంకము వసూలు చేశాడు. గనుక ప్రజలలో జక్కయ్యకి ఎటువంటి పేరుంది? మంచి పేరుందా? లేదు, పాపి అన్న పేరుంది. అయితే ఈ జక్కయ్యట ఈ అవమానములు, అపహాస్యము, ఈ మాటలన్నిటినీ పక్కన పెట్టాడు. ఆయన ఆలోచన ఏమయ్యింది? యేసు ఎవరో చూడాలనుకున్నాడు. ఎవరిని చూడాలనుకున్నాడు జక్కయ్య? యేసు ఎవరో చూడాలనుకున్నాడు. స్థితిగతులు, పరిస్థితులు ఎలాగూ ఉన్నా సరే మనము కూడా ఏమొచ్చినా ఎవరిలో ఉండాలంటే క్రీస్తుతోటే ఉండాలన్న ఆలోచన మనకు కూడా ఉండాలి. జక్కయ్యలాగా అవమానం పొందుతూ ఉన్నా, అపహాస్యం పొందుతూ ఉన్నా ఏం చేయాలట? అవన్నీ పక్కన పెట్టి యేసుని మాత్రం మనము చూడాలి. రెండవదిగా చూస్తే జక్కయ్య ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. ఈ మేడి చెట్టు ఎటువంటి చెట్టు? మేడి చెట్టుని ఎవరైనా ఇంట్లో వేసుకున్న వాళ్ళు ఉన్నారండి? ఎవరింట్లోనైనా మేడి చెట్టు ఉందా? మేడి చెట్టు ఒక ఎన్నిక లేనిదిగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ చెట్టుని ఏ శ్రేష్టమైన పనులకు కానీ, కార్యాలకు కానీ ఈ మేడి చెట్టు ఉపయోగించబడుతుందా? ఏమండి, మీ ఇంట్లో ఉన్న మంచాలకు కానీ దేనికి కానీ మేడి చెట్టుతో చేయబడ్డాయా? ఎన్నిక లేని ఈ చెట్టునట జక్కయ్య ఎక్కాడు. ఎందుకు ఈ చెట్టునే జక్కయ్య ఎక్కాడు అంటే యేసయ్య వెళ్ళే మార్గంలో ఈ మేడి చెట్టు ఉంది. ఏముంది? యేసయ్య వెళ్ళే మార్గంలో ఈ మేడి చెట్టు ఉంది. మనం చూస్తే ఈ మేడి చెట్టు ఎవరై ఉన్నారు అంటే ప్రభువు యొక్క మార్గంలో విశ్వాసులను లేదా ప్రజలను నడిపించుచున్న యథార్థమైన దైవ జనులకు ఈ మేడి చెట్టు పోల్చబడుతూ ఉంది. మేడి చెట్టు ఎవరై ఉన్నారు? దేవుని యొద్దకు విశ్వాసులను లేదా ప్రజలను నడిపించుతున్న యథార్థమైన దైవజనులకు ఈ మేడి చెట్టు పోల్చబడింది. అయితే మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 29 వరకు చూస్తే ఎన్నికలేని ఈ దైవ సేవకులు లోకంలో తృణీకరించిన వారిని, జ్ఞానము లేని వారిని దేవుడు తన సేవ కొరకు ఎన్నుకుంటాడు. ఈ మేడి చెట్టు లాంటి ఈ ఎన్నికలేని దైవజనులు క్రీస్తులోనికి తన ప్రజలను నడిపించడానికి జక్కయ్య ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టునెక్కాడు. మనం చూస్తే నిన్ను ఒక సత్యాన్వేషిగా ఆయన మారుస్తారు. సత్యమును యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నారట? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నానన్నాడు ఆయన. మనము గనక ఆలోచన చేస్తున్నట్లయితే వ్యాధులతో, రోగాలతో బాధపడుతూ ఉన్నప్పుడు మానవులమైన మనలో వచ్చే ఆలోచన ఏంటంటే మనం ఏం పాపం చేసామో ఆ పాపము గుర్తుకొస్తుంది. కానీ ఆ పాపాలను ఏ విధంగా పరిహారం చేసుకోవాలి లేదా వాటి నుంచి ఏ విధంగా విడుదల పొందాలని ప్రయత్నం మాత్రం మనము చేయము. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, దేవుళ్ళట పాపము పరమాత్మని మరుగు చేసినందున ఏం కల్పించబడ్డది? పాపాలు నరులకి మబ్బులు వెనుక ఉన్న సూర్యుడు కనిపిస్తాడా మనకి? అలాగే మనకు దేవునికి మధ్య మన పాపములు మబ్బులుగా ఉన్నందువలన మనము దేవుణ్ణి చూడలేకపోవచ్చు ఉన్నాము. కనుక మనము సత్యమును వెతుకు వారుగా మనము ఉండాలి అంటే యేసయ్య జక్కయ్యని పిలిచాడు. జక్కయ్యను వెతుకుతూ వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుకు మనము కూడా ఏమై ఉన్నామంటే అవసరమై ఉన్నాం. మనము కూడా మనకొస్తున్న పాప ఫలితములైన వ్యాధులు, బాధములను బట్టి మనం చూస్తే సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్రలో సాధు సుందర్ సింగ్ గారు ఏమని ప్రార్థన చేశాడు? ఈ ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు ఎవరో నాకు కనిపించాలి. మనము కూడా నిజమైన దేవుడు ఎవరో నాకు కనిపించు ప్రభు, నేను యేసుక్రీస్తు ప్రభు దేవుడే, ఆయనే దేవుడు నమ్మండి అని నేను చెప్పటలేదు. దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన ఒక మాట, విగ్రహారాధనను విడిచిపెట్టమని మేము చెప్పడం లేదు, కానీ
యేసుక్రీస్తు ప్రభువు కూడా నిజమైన దేవుడని తెలుసుకొని పూజించండి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ సభలో కూర్చున్న వారిలో ఎందరూ త్రియేక దేవుని నామములో బాప్తిస్మం పొందబడ్డారో వాళ్ళందరూ క్రైస్తవులుగా ఎంచబడుతున్నారు. కానీ యేసుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ప్రార్థన చేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అవునండి కదా? నేను చెప్తూ ఉన్న మాట నేను కాదు, దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన ఒక మాట. విగ్రహారాధనను విడిచిపెట్టమని నేను చెప్పడం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు కూడా నిజమైన దేవుడని తెలుసుకొని పూజించండి. అప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అంటే, సత్యాన్వేషణలో నీవు వెతుకుతున్న సత్యమును దేవుడు నీకు బయలుపరిచేవాడై ఉన్నాడు. కాబట్టి జక్కయ్య వలె, పాస్టర్ గారు టైం అయిపోయిందని ముగించేయమంటున్నారు, ముగించేసుకుందాం. చివరిగా ఒక 2 విషయములు మాత్రమే చెప్పి ముగిస్తాను. జక్కయ్య ఇదే అధ్యాయము 19:8 వచనములు కనుక మనం చూసినట్లయితే, జక్కయ్య ఏం చేశాడంటే, నిజమైన పరివర్తన జక్కయ్యలో మనం చూస్తాము. యేసయ్య జక్కయ్య ఇంటిలో ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు ఆనందించడానికి బదులు సణుక్కున్నారంట. ఎందుకు? జక్కయ్య ఎలాంటి వాడు? పాపి. శిష్యులకు జక్కయ్య బ్రతికిన గతకాల బ్రతుకు మాత్రమే శిష్యులు చూస్తూ ఉన్నారు. యేసయ్య ఏం చేస్తూ ఉన్నాడు? జక్కయ్యలో వచ్చిన నిజమైన పరివర్తనను యేసయ్య చూస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే జక్కయ్య నిలవబడి, వద్దమ్మ చదవద్దు, ఇక్కడ 19:8 నా ఆస్తిలో సగభాగము వేదలకు ఇచ్చి ఉన్నాను అంటాడు. అదే విధముగా ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 రెట్లు తిరిగిస్తాను అంటాడు. మనం మరి ముఖ్యంగా గమనించాల్సింది, మనం ఏం చేస్తామంటే వాక్యానుసారముగా తన తప్పులన్నిటినీ జక్కయ్య ఒప్పుకున్నాడు. రెండవదిగా తనను తాను వాక్యమునకు అప్పగించుకునే అనుభవంలోనికి జక్కయ్య వచ్చాడు. మనం బాప్తీసం తీసుకున్నప్పుడు పాస్టర్ గారు అడుగుతారు, పాపాలు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను. ఇక మీదట పాపం చేయకుండా బ్రతుకుతావా అంటే బ్రతుకుతానని చెప్తాం. కానీ జక్కయ్య ఇక మీదట పాపం చేయకుండా బ్రతుకుతానని చెప్పడం లేదు. తన పూర్వము చేసిన పాపాలకు ఏం చెల్లిస్తానంటున్నాడు? వెల చెల్లిస్తానంటూ ఉన్నాడు. ఎవరి యొద్దైనా నేను అన్యాయంగా తీసుకుంటే తీసుకున్న దానికి 4 రెట్లు తిరిగిస్తానని చెప్తూ ఉన్నాడు. నిర్గమాకాండము 22:1 మనం అది చూస్తాం. కాబట్టి జక్కయ్యలో ఏమి కనిపిస్తుంది? నిజమైన పరివర్తన. నేడు పునరుత్థాన వరుసలో మనము కూడా ఉండాలి అంటే మనలో ఈ 3 అనుభవాలు ఉండాలి. 1, సరైన బాటలో మనం ఉండాలి. 2, నిజమైన సత్యమును అన్వేషణలో మనం ఉండాలి. 3వది నిజమైన పరివర్తన మనలో ఉండాలి. ఈ 3 మనలో ఉంటే యేసయ్య జక్కయ్య సాక్ష్యం విన్న తర్వాత యేసయ్య కూడా జక్కయ్య కోసం సాక్ష్యం చెప్తాడు. లూకా 19:9 ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మనము కూడా యేసయ్యతో సాక్ష్యము చెప్పే వరుసలో మనం ఉండాలి. ఆ సాక్ష్యం ఏమై ఉండాలట? దేవుడు మనలను మెచ్చుకునే సాక్ష్యము మనము ఆయన చేత చెప్పించుకునే వారమై ఉండాలి. మానవులమైన మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మనుషులు మెచ్చుకుంటే చాలు అనుకుంటూ ఉన్నాం. మనుషులు మెచ్చుకునే మెప్పు మనము కోరుకోకూడదండి. ఎందుకంటే వారు మన మీద ఉన్న ఇష్టమును మాత్రమే, మన ధనాన్ని బట్టో, మన స్థాయిని బట్టో, మన స్థితిని బట్టో, దేనిని బట్టో సాక్ష్యం చెప్తూ ఉంటారు, మనల్ని మెచ్చుకుంటూ ఉంటారు. నిజమైన సాక్ష్యం మనం మన యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుండి పొందుకోవాలి. అట్టి ధన్యత ఈ నా వాక్యమును బట్టి ప్రభువు మీకు నాకు కూడా దయచేయును గాక. ఆమెన్. ప్రియులారా, చక్కటి వాక్య వర్తమానమును ఆదామును గూర్చి, అలాగనే పొట్టి జక్కయ్యను గూర్చి, విశ్వాసమును గూర్చి, పాపమును గూర్చి, మరి చివరికి వారి యొక్క సాక్ష్యమును గూర్చి కూడా మరి చక్కటి వాక్య వర్తమానం అందించినటువంటి మరి సినమ్మ గారికి సభలో కన్వీనర్ అయ్య గారి తరపున, సభల తరపున మా యొక్క 200 మరణాతుల వారికి తెలియజేస్తూ ఉన్నామండి.